హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అండి, ఈరోజు మనము యాంటీ డిఫెక్షన్ లా గురించి చదువుకుందామండి. సో ఇది మన పార్టీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చదువుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి, అంటే మనం రీసెంట్గా న్యూస్ చూస్తుంటే తెలుసుంటుందండి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి 7 మంది ఎంపీలు బీజేపీలో చేరడం జరిగిందనమాట. అసలు ఒకేసారి ఇంతమంది వెళ్తే వారి పదవి ఉంటుందా, పోతుందా? సో దీనికి సంబంధించి మన భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి ప్రావిజన్స్ ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అప్పటి మీకు క్లియర్ కట్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. అండ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారో కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఎందుకు ఈ చట్టం తెచ్చారు అంటే, సో కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాము. అయితే 1967లో హర్యానాకు చెందినటువంటి గయాలాల్ అనే ఒక ఎమ్మెల్యే ఒకే రోజులోనే 3 సార్లు పార్టీ చేంజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల అయారాం గయారాం అనే పదం అయితే పుట్టిందనమాట. సో ఇట్లాంటి రాజకీయ అస్థిరతను ఆపడమే ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం. అయితే మన భారత రాజ్యాంగంలో 52వ రాజ్యాంగ సవరణ 1985 ద్వారా ఈ చట్టాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో నేను ఇక్కడ ఇచ్చాను చూడండి, అనర్హతకు గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఏంటంటే ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే తాను గెలిచినటువంటి పార్టీకి అధికారికంగా రాజీనామా చేస్తే ఎంపీ పదవిని కోల్పోవడం జరుగుతుందన్నమాట. కేవలం రాజీనామానే కాదు, పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కూడా స్వచ్ఛందంగా వదులుకున్నట్లే అని చెప్పేసి కోర్టులు భావించడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, ఇంకొక సందర్భం ఏంటి అంటే, సభలో ఏదైనా బిల్లుపై ఓటింగ్ జరిగినప్పుడు పార్టీ ఒక ఆదేశం ఇస్తుంది, అంటే విప్ ఇస్తుందన్నమాట. ఆ ఆదేశానికి వ్యతిరేకంగా ఓటు వేసిన లేదా ఓటింగ్కు రాకపోయినా పదవి అనేది పోతుంది. అయితే 15 రోజుల్లోపు పార్టీ వారిని క్షమిస్తే వాళ్ళ పదవి అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఇండిపెండెంట్ మెంబర్స్ అండి, స్వతంత్ర సభ్యులు. సో ఏ పార్టీ గుర్తు లేకుండా గెలిచిన అభ్యర్థి గెలిచిన తర్వాత ఏదైనా పార్టీలో చేరితే తన సభ్యత్వం అనేది రద్దు అవుతుందన్నమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ నామినేటెడ్ సభ్యులండి. నామినేటెడ్ సభ్యులు అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే, రాష్ట్రపతి లేదా గవర్నర్ ద్వారా నామినేట్ అయిన వారు పదవి చేపట్టిన 6 నెలలలోపు ఏదైనా పార్టీలో చేరవచ్చు. కానీ 6 నెలలు దాటిన తర్వాత చేరితే వారి పదవి అనేది పోతుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మినహాయింపులు కూడా కొన్ని ఇచ్చారండి, అవేంటో చూద్దాము. వెరీ ఇంపార్టెంట్ అనమాట. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్టేట్మెంట్ టైప్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ఏరియా ఇది. ఓకే, సో ఇక్కడ ఒక పార్టీలోని కనీసం 2/3 సభ్యులు వేరే పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటే అది ఫిరాయింపు కాదు, అదేమవుతుందండి, ఓన్లీ విలీనం అవుతుందన్నమాట. ఓకే, ఇది మినహాయింపు. సో ఉదాహరణకు ఇది ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎంపీలు ఉంటే అందులో 7 వెళ్ళారు కాబట్టి వారికి ఈ రక్షణ అనేది లభిస్తుంది. అంటే ఏంటిది, విలీనం అని చెప్పాలి, అది ఫిరాయింపు కాదు. ఇప్పుడు కరెంట్ జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది విలీనం, అదేంటి, ఫిరాయింపు కాదు. ఓకేనా? రైట్. ఇంకా ఉంటారు కదండి, ఇంకా పార్టీలో ఉంటారు కదా మిగిలిపోయిన సభ్యులు, అంటే ఆ పార్టీలో ఉండేటువంటి సభ్యులు మరియు విలీనమైన సభ్యులకు అనర్హత అనేది వర్తించదనమాట. ఓకే, ఆ తర్వాత స్పీకర్ అధికారం అండి. ఇక్కడ ఫిరాయింపులపైన నిర్ణయం తీసుకునేటువంటి తుది అధికారం సభాపతికి, అంటే స్పీకర్కి ఉంటుందన్నమాట. అయితే సుప్రీంకోర్టు ఒక కేసులో కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి. కిహోతో హాల్మన్ కేసు 1992లో అనమాట. ఏం చెప్పిందంటే, స్పీకర్ అనే వ్యక్తి ఒక ట్రిబ్యునల్ లాగా వ్యవహరిస్తారు కాబట్టి ఆయన నిర్ణయం తప్పుగా ఉంటే కోర్టులు దాన్ని న్యాయ సమీక్ష చేయవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే రాజ్యాంగంలో స్పీకర్ ఇన్ని రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలని లేదు. కానీ కేశవ్ మేఘచంద్ర సింగ్ కేసులో 2020 ఈ సంవత్సరంలో సుప్రీంకోర్టు 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సూచించడం అయితే జరిగిందండి. ఆ కేసెస్ అన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి, చెప్తాను. ఓకే,
ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. సో ఈ 10th షెడ్యూల్ అనేది భారత రాజ్యాంగంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగంలో చేర్చారండి. అప్పుడు ఎవరు ఉన్నారంటే ప్రధాని రాజీవ్ గాంధీ ఉన్నారు. ఎన్నో షెడ్యూల్ అంటే 10వ షెడ్యూలు. సో ఈ ఏదైతే ఉందో ఆయారాం గయారాం అనేటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దానిని ముగింపు పలకడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అన్నమాట. సో 1/3 వంతు సభ్యులు విడిపోతే రక్షణ అని చెప్పేసి ఈ చట్టంలో చెప్పారు. అయితే ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఈ 1/3 వంతు కాస్త 2/3 వంతు అయ్యిందనమాట. ఓకే, సో ఈ 91వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ కాలంలో. అంటే మన క్వశ్చన్ ఎలా అడగచ్చు, 91వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు అని చెప్పేసి అని అడగచ్చు అనమాట. ఇలా నేను ఏవైతే పాయింట్స్ ఇచ్చానో అవన్నీ కూడా మనకి స్టేట్మెంట్ టైప్లో కూడా ఇవ్వచ్చండి. ఓకేనా, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ కిహోతో హాల్మాన్ 1992 ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. సో అదే సేమ్ కేసు అనమాట. ఆ తర్వాత జి విశ్వనాథన్ వర్సెస్ తమిళనాడు స్పీకర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే పార్టీ నుండి బహిష్కరణకు గురైన సభ్యులపై ఈ కేసు వివరణ ఇచ్చిందనమాట. సో తీర్పు ఏమని ఇచ్చిందంటే ఒక సభ్యుడిని పార్టీ నుండి బహిష్కరించినప్పటికీ అతను రాజ్యాంగం దృష్టిలో ఆ పార్టీ సభ్యుడుగానే కొనసాగుతాడు. ఒకవేళ అతను వేరే పార్టీలో చేరితే అది ఫిరాయింపు కిందకే వస్తుంది మరియు అతను అనర్హతకు గురి అవుతాడు అని చెప్పేసి ఈ కేసులో సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక కేసు ఏంటంటే రవి ఎస్ నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ ఏంటంటే స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం అంటే ఏంటో ఈ కేసులో వివరించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ తీర్పు అయితే కనుక మనకి. అయితే ఇక్కడ ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే ఒక సభ్యుడు అధికారికంగా పార్టీకి రాజీనామా చేయకపోయినా అతని ప్రవర్తన లేదా చర్యల వల్ల పార్టీ పట్ల విధేయత లేదని తెలిస్తే అతను స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకున్నట్లే అని భావించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ కేసు అండి కేశం మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ స్పీకర్ అనమాట. సో ఈ కేసులో ఏం చెప్పారు అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి పట్టే సమయం పైన ఈ కేసులో కీలక సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. మరి అయితే తీర్పు ఏమొచ్చింది ఈ కేసులో అంటే ఫిరాయింపు పిటిషన్ల పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగంలో గడువు అయితే లేదనమాట. అయితే సహేతుకమైన కాలంలో అంటే 3 months లోపు స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించాలని చెప్పేసి ఈ కేసులో చెప్పింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ కేషన్ సుభాష్ దేశాయ్ వర్సెస్ మహారాష్ట్ర గవర్నర్ అనమాట. సో ఇది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిణామాలకు ఇది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు అనమాట. అయితే సుప్రీంకోర్టు ఈ కేసులో ఏం చెప్పింది అంటే సో శాసనసభాపక్షం కంటే రాజకీయ పార్టీకే అత్యున్నత అధికారం ఉంటుందని కోర్టు అయితే చెప్పిందనమాట. విప్ను నియమించే అధికారం రాజకీయ పార్టీకి మాత్రమే ఉంటుంది. కేవలం సభలోని సభ్యుల మెజారిటీని బట్టి విప్ నిర్ణయాలు అనేవి తీసుకోకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సో అంతేనండి. సో దీనికి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నమాట. సో